అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు విజయ్ కృష్ణ. వెల్కమ్ టు రాఘవ అగ్రికల్చర్. 37 రోజులకైతే మనకు కాయలు ఈ సైజ్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ సైజ్ అయితే వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. మనం 37 రోజులైంది ఫ్రెండ్స్ వేసి. పర్లేదు, ఇంకొక 2-3 రోజులలోనైతే మొదటి కోత తీసుకోవచ్చు అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి. ఈస్ట్ వెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది కాయ 37 రోజుల పంట. ఇది చూడండి, బాగా కాసినాయి ఫ్రెండ్స్. అయితే మనం అన్నీ కూడా డ్రిప్ ఎరువులే వదులుకున్నాం ఫ్రెండ్స్. దీనికి 1919 1261 13045 పూత పిండి సమయంలో వదులుకున్నాం ఫ్రెండ్స్. స్ప్రేలు వచ్చేసి అయితే 2-3 స్ప్రేలు చేసుకున్నాం. 4 స్ప్రేల దాకా పడినట్టుంది 37 రోజులలో. స్ప్రేలు ఏమేమి వాడుకున్నాం, ఎంత మోతాదులో వాడుకున్నాం అనేది సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. సాధారణంగా నేనైతే తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్ను ఫ్రెండ్స్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం, నిమ్మలగూడెం గ్రామం. ప్రజెంట్ అయితే నేను అశ్వరావుపేటలో ఎలక్ట్రిసిటీ సబ్ ఇంజనీర్గా చేస్తున్నాను. వ్యవసాయం అంటే కొంచెం ఇష్టం ఉండటం వల్ల మా నాన్నగారు వ్యవసాయ రైతు. మా నాన్నగారిది ఫ్రెండ్స్ ఇది కాకర. ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు మనం అయితే తోటకు వచ్చి చూస్తూ ఉంటాం. అంటే స్టేకింగ్ మాత్రం ఇది స్టేకింగ్ విధానంలో వేయటం మాత్రం ఇది మొదటిసారి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం పందిరి కూడా అల్లిచ్చినాం. పైన మీరు చూస్తే పందిరి కూడా అల్లిచ్చినాం అంతా. ఇప్పుడే 37 రోజులు కాబట్టి ఇప్పుడే పైకి ఎదుగుతుంది తోట. అయితే తోట పైకి ఎదుగుతుంది. ఇంకొక 1 నెల రోజులలోనైతే మొత్తం మనకి చూడండి ఫ్రెండ్స్, ఇంకొక 1 నెల రోజులలోనైతే మనకు తోట అంతా అల్లుకొని పోయే అవకాశం ఉంది. చూడాలి. ఇప్పటివరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. పడిన కష్టానికి కాత అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే బాగానే కనుపుకి కాయ కింద బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. మీరు కూడా వ్యవసాయదారులు అయితే, వ్యవసాయ ప్రేమికులు అయితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.